Daily. Taste the Daily. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఉదయం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 12.5 అడుగులకు 75 గేట్ల నుంచి 10,78,000 క్యూసెక్ల నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు. వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జల దిగ్బంధంలో కోనసీమ లంక గ్రామాలు చిక్కుకున్నాయి. ప్రస్తుతం అమలవుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక ఇవాళ రాత్రి వరకు కొనసాగే అవకాశాలున్నాయి. మరోవైపు రాజమండ్రి పుష్కర ఘాట్లో 2 భవానీ భక్తులు గోదావరిలో గల్లంతయ్యారు. వరద ప్రవాహం పెరుగుతున్నా ముందస్తుగా ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకపోవడంతో పుణ్యస్నానాలకు దిగిన 2 గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, నిన్న అకస్మాత్తుగా గోదావరి భారీ వరద ఉగ్రరూపం దాల్చింది. నిన్న ఒక్కరోజే దాదాపు 5 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద ప్రవాహం పెరగడంతో నేను గత రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసి కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద తెల్లవారుజామున నుంచి కూడా 12.5 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. అదేవిధంగా 10,78,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగువ విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సీజన్ లో 4వ ఇలా గోదావరి వరద రావడం, భారీ వరద రావడం, మొదటి ప్రమాద హెచ్చరిక వరకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు వచ్చిన వరదకు, గత 2 రోజుల నుంచి వస్తున్న వరదకు అధికారులు అయితే తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరదకు సంబంధించిన 2 రోజుల నుంచి కూడా ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం వస్తున్నప్పటికీ కూడా ఇరిగేషన్ శాఖ వరద ప్రమాద హెచ్చరికలు సరైన సమయంలో జారీ చేయకపోవడం, అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా రాజమండ్రి గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద ఇటు మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ సరైన రక్షణ చర్యలు చేపట్టలేదు. దీంతో ముఖ్యంగా పుష్కర్ ఘాట్ అంటే ప్రస్తుతం దేవి నవరాత్రుల సమయం కావడంతో వేల మంది భవానీ మాలదారులు ప్రతిరోజు పుష్కర్ ఘాట్కు వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. ఆ క్రమంలో గత రాత్రి నిన్న సాయంత్రం సమయంలో 2 భవానీ భక్తులు కూడా గల్లంతు కావడం జరిగింది. అక్కడ లోతు అంచనా వేయలేక గోదావరి ప్రవాహంలో ఏదైతే ఈ లోతు అంచనా వేయక వీరిద్దరు కూడా 2 భవానీ భక్తులు కూడా గల్లంతు కావడం జరిగింది. అక్కడ మున్సిపల్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు సరైన రక్షణ చర్యలు చేపట్టలేదు. ఎందుకంటే గత 2-3 సార్లు వచ్చిన వరదలకి అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, కర్రలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఎవరు నది వద్దకు వెళ్లకుండా ఏర్పాట్లు చేసేవారు, జాగ్రత్తలు తీసుకునేవారు. అదేవిధంగా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసేవారు. అయితే ప్రస్తుతం గత 2 రోజుల నుంచి వస్తున్న వరదకైతే ఈ మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఈ క్రమంలోనే 2 భవానీ భక్తులు గల్లంతైన పరిస్థితి ఉంది. వీరిద్దరూ కూడా 28 ఏళ్ల కుప్పల బాలరాజు, గోకవరం మండలం పెంటపల్లికి చెందిన భవానీ, అదేవిధంగా రాజనగరం మండలం శ్రీరాంపురం చెందిన రాయుడు వీరబాబు. ఇతను హైదరాబాద్ లో ఉంటూ ఇక్కడ భవానీ మాల కోసం ఇక్కడికి రాజమండ్రి రావడం జరిగింది. కుటుంబ సభ్యులంతా కూడా వారి కోసం కన్నీరు ముందుకు. అదేవిధంగా గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యం తీవ్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ కి గత 4 రోజుల నుంచి కూడా కమిషనర్ అయితే లేరు. ఇప్పుడు కలెక్టరే ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉంటున్నారు. దీంతో వరద వచ్చిన సమయంలో ఇరిగేషన్ శాఖ నుంచి కూడా సరైన సమయంలో హెచ్చరికలు కూడా జారీ కావడం లేదు. ముఖ్యంగా ఈ సీజన్ లో ముందు నుంచి కూడా చూస్తే కనుక ఇరిగేషన్ శాఖ సరైన సమయంలో, అంటే ప్రస్తుతం చూస్తే కనుక గోదావరి వరద 5 లక్షల క్యూసెక్లు దాటిన తర్వాతే వరద ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తామని చెప్పి కూడా ఈ ఇరిగేషన్ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే దీనికి చూస్తే కనుక ప్రస్తుతం దసరా సీజన్ కావడంతో వేల మంది భవానీదారులు ఇక్కడ పుణ్యస్నానాలు కూడా వెళ్తున్న క్రమంలో నిన్న తీవ్రమైన విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వరద కారణంగా చూస్తే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి దిగువనున్న గోదావరి నదీ పాయలన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరోసారి కోనసీమ లంక గ్రామాలు కూడా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎగువన విలీన మండలాల్లో చింతూరు, విఆర్పురం మధ్య రహదారులు మొత్తం పూర్తి జల దిగ్బంధమైన పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం అధికారులు తీవ్ర నిర్లక్ష్యమే వహించారని చెప్పుకోవచ్చు. సరైన సమయంలో హెచ్చరికలు జారీ చేయలేదు. ఈ గత 2 నెలల క్రితం వచ్చిన వరదలు, ఆగస్టు వరదలకి చూస్తే కనుక 4,05,000 క్యూసెక్ల ప్రవాహం వచ్చినప్పుడే రాజమండ్రి వద్ద బ్రిడ్జి లంకలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు, ఇక్కడ రాజమండ్రిలో ప్రవాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం అధికారుల మధ్య సమన్వయం లోపం కావచ్చు, లేదంటే ఇక్కడ ప్రస్తుతం ఈ మున్సిపల్ శాఖ, రెవెన్యూ అధికారులు కూడా నిర్లక్ష్యం వహించారని కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే తెల్లవారుజాము నుంచి కూడా గోదావరి వరద 12.5 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఇవాళ రాత్రికి కొంత తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా అధికారులు ఇప్పటికైనా అప్రమత్తమై, పోలీస్ శాఖ కావచ్చు వీరంతా అప్రమత్తమై, ఇవాళ ఆదివారం కూడా కావడంతో వేల సంఖ్యలో
జనం గోదావరి ఘాట్ల వద్దకు వెళ్లే పరిస్థితి అయితే ఉంది. అది ఇక్కడ చూస్తే కనుక హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా కొంత ప్రజల్లో కూడా కొంత నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. గత ఆగస్టు సెప్టెంబర్ లో వచ్చిన వరదల సమయంలో కొంతమంది గోదావరి వరదల వద్దకు వెళ్ళి వరద నీటి వద్దకు వెళ్ళి పుష్కర్ ఘాట్ లో సెల్ఫీలు దిగడం, అదేవిధంగా రీల్స్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రజల్లో కూడా కొంత నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ సరైన సమయంలో అక్కడ హెచ్చరికలు జారీ చేయకపోవడం, పుష్కర్ ఘాట్ వద్ద రక్షణ చర్యలు చేయకపోవడం వల్ల ఇద్దరు భవానీలు అయితే మృత్యువాత పడి గల్లంతైన పరిస్థితి అయితే ఉంది. వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సందీప్. థ్యాంక్ యూ ప్రసాద్.